శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. సో ఈరోజు ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్తో మా ముందుకు వచ్చారు? ఇవాళ ఇంకొక మంచి పవర్ఫుల్ బే లీఫ్ టెక్నికే విరాట్. అంటే ఇది చాలా మంది చాలాసార్లు చెప్పుకుంటారు, బట్ ఈసారి నేను చెప్పేది మీరు ట్రై చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో నేను వచ్చేసాను అంటే ఇది 7 days మీరు మీ పిల్లో కింద పెట్టుకోవాలి అండ్ మీరు 7 బే లీఫ్స్ మీద ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఏం లేదు, దీనికి కావాల్సింది కూడా మనకి ఇంట్లో ఉన్న వస్తువులే విరాట్, ఏం పెద్దగా అక్కర్లేదు. 7 days బే లీఫ్ టెక్నిక్ అండి. 7 days బే లీఫ్ టెక్నిక్. సో మీరు దీనికి కావాల్సిన టెక్నిక్ ఏంటంటే మీరు 7 బిర్యానీ ఆకులు తీసుకోవాలంటే 7 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. ప్లస్ ఇలాంటి ఒక పౌచ్, ఇలాంటి ఒక పౌచ్ ఏ కలర్ అయినా ఉండొచ్చు, నాకు ఇంట్లో ఇది ఉన్నది కాబట్టి నేను ఇది తెచ్చుకున్నాను. అలానే 7 బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకు ఇలా బాగా నీట్గా క్లియర్గా ఉండాలి విరాట్. ఇలా తునిగిపోవడము, మధ్యలో బ్రేక్ అవ్వడము ఇలాంటివి తీసుకోకండి. సో మీరు అన్నీ 7 బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇలా ఒక పౌచ్ తీసుకోండి. మీ మేనిఫెస్టేషన్ ఏది ఉందో అది ఫస్ట్ మీకు క్లారిటీగా తెలియాలి. క్లియర్గా అంటే డబ్బు కావాలంటే డబ్బు, హెల్త్ కావాలంటే హెల్త్, పిల్లల చదువు కోసమైనా కూడా మీరు ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. బిజినెస్ గ్రోత్, సేల్స్, కొత్త కస్టమర్స్ కావాలి, ఇన్కమ్ పెరగాలి, ఇలాంటి రకరకాలుగా అన్నిటికి కూడా మీరు ఈ టెక్నిక్ వాడచ్చు. సో ప్రస్తుతానికి నేను మనీ గురించే చేస్తున్నాను విరాట్. ఇలా 7 మీరు బిర్యానీ ఆకులు తీసుకోవాలి. 7 బిర్యానీ ఆకులు తీసుకొని మీరు చేతిలో పెట్టుకొని 3 times హోపోనోపోనో చేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది ఏ ఎనర్జీస్ ఉన్నా ఆ ఎనర్జీస్ని అంతా క్లీన్ చేస్తుంది. కొంతమందికి హోపోనోపోనో నాకు ఇదేంటో సెట్ అవ్వట్లేదు, ఈ 4 పదాలు, ఈ 4 lines చెప్పడం ఏంటి అని అనిపించిన వాళ్ళు క్లెన్స్ 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 అంటే సరిపోతుంది. అంటే మొత్తం మీకు దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి కొత్తగా మీరు పెట్టే ఇంటెన్షన్, మీరు పెట్టే ఎనర్జీ మాత్రమే ఇందులో ఉంటుంది. హోపోనోపోనో 3 సార్లు అయినా చేయొచ్చు, లేదంటే క్లెన్స్ 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 అనైనా మీరు అనొచ్చు. సో అనేసిన తర్వాత మీరు ఇంటెన్షన్ సెట్ చేసుకోండి విరాట్. లైక్ హెల్త్ కావాలంటే హెల్త్ గురించి, నేను పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకెవరి కోసమైనా మీరు హెల్త్ గురించి చేస్తున్నారు అంటే మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంటెన్షన్ మాత్రమే. మా నాన్నగారు తన పనులు తను యాక్టివ్గా చేసుకోగలుగుతున్నారు, తను అన్నీ కూడా చాలా చక్కగా చురుగ్గా ఆరోగ్యంగా ఉంటున్నారు, చాలా సులువుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు అని మీరు చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత డబ్బు కోసం చేసుకున్న వాళ్ళైతే నాకు రోజు నెక్స్ట్ January నుంచి నాకు ఒక 10,000 ఇన్కమ్ పెరిగినందుకు థ్యాంక్ యూ. ఓకే, అలా మీరు డబ్బు గురించి అయినా చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారంటే నా డబ్బు నాకు తిరిగి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు ఇంకా మీరు ఎంత అమౌంట్ పర్టికులర్గా క్లియర్గా చెప్తే ఇంకా మంచిది. సో ఇవన్నీ జస్ట్ మీరు ఇంటెన్షన్ అఫర్మేషన్ రూపంలో చెప్తున్నారు, సెట్ చేస్తున్నారు, మొత్తం ఎనర్జీని పాజిటివ్గా చేస్తున్నారు, మీ మేనిఫెస్టేషన్ని సరెండర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం డబ్బు గురించి చేస్తున్నాం. సో నాకు డబ్బులు కావాలి, సో నాకు Januaryలో ఇన్కమ్ 10 lakhs కావాలి, నేను దీని మీద 10 lakhs అని రాస్తాను విరాట్. సో మీరు ఒక పెన్ తీసుకొని బిర్యానీ ఆకుల మీద 7 బిర్యానీ ఆకుల మీద ఒకటే రాయాలి మీరు. ఓకే, ఇప్పుడు నేను ఈ బిర్యానీ ఆకు తీసుకున్నాను, నాకు మనీ గురించి చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ నాకు Jan 2024లో 10 లక్షలు ఇన్కమ్ కావాలి, అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంత పెద్దది మనం రాయకుండా జస్ట్ అమౌంట్ రాస్తాం. హెల్త్ గురించి అయితే హెల్త్ అని రాయండి. హెల్త్ ఒకవేళ ఎవరైనా హెల్త్ గురించి రాస్తామంటే వాళ్ళ పేరు పక్కన హెల్త్ అని రాయండి. రిలేషన్షిప్, మ్యారేజ్ కావాలి అనుకోండి, వాళ్ళ పేరు పక్కన మ్యారేజ్ అలా రాయొచ్చు. బిజినెస్ కావాలి అనుకోండి, మీరు బిజినెస్ గ్రోత్ అని రాయండి. ఎంత డబ్బులు కావాలనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అలా. సో ఇప్పుడు నేను మనీ గురించి రాస్తున్నాను కాబట్టి నేను 10 లక్షలు ఇన్కమ్ అనేది రాస్తున్నాను. సో ప్రతి బిర్యానీ ఆకు మీద కూడా మీరు సేమ్ ఒక కోరికే రాయాలి విరాట్. 2-3 రాయొద్దు, ఒక కోరికే. అండ్ ఒక బిర్యానీ ఆకు మీద మీరు ఏదైతే రాస్తున్నారో అన్ని బిర్యానీ ఆకుల మీద కూడా అదే రాయాలి. సో ఇలా మీరు 10 లక్షలని మీరు రాసేసుకోవాలి. సేమ్ ఇదే మీరు అన్ని ఆకుల మీద కూడా రాసేసి మీరు మళ్ళీ ఈ బిర్యానీ ఆకులు అంటే నేను దీని మీద ఏదైతే రాశానో 10 లక్షలని, ఈ అన్ని బిర్యానీ ఆకుల మీద కూడా మీరు అదే రాయాలి. మీరు హెల్త్ రాస్తే హెల్త్, గ్రోత్ రాస్తే గ్రోత్, ప్రమోషన్ కావాలంటే
ప్రమోషన్, గోల్డ్ మీరు విడిపించుకోవాలనుకుంటే గోల్డ్ అని రాసుకోండి. సో అన్ని విధాలకి మీరు ఇది రాసుకొని 7 ఆకుల మీద కూడా మీరు ఇదే రాయాలి. సో రాసిన తర్వాత ఈ పౌచ్ తీసుకొని ఈ పౌచ్లో మీరు ఈ 7 బిర్యానీ ఆకులు కూడా మీరు ఇందులో పెట్టేసి, ఇంకా దీనికి ఇంకా పవర్ఫుల్గా మనకు యాడ్ చేయాలి అనుకుంటే చెక్క, సిన్నమన్ స్టిక్, దాల్చిన చెక్క ఇందులో పెట్టేయండి. కొద్దిగా సాల్ట్ ఇందులో వేసేసి ఇది మీరు ఇలా టై చేసేసుకొని రోజు రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ దిండు కింద పెట్టేసుకోండి. ఇది ఇలా 7 రోజులు రోజు మీరు ఇది తీసి 7 డేస్ మీరు ఇది తీసి మీ మేనిఫెస్టేషన్ చెప్పి విజువలైజేషన్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఇంత అమౌంట్ వచ్చేసింది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు 30% శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, 5 లక్షల బోనస్ వచ్చింది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే బిర్యానీ ఆకు మీద రాసుకున్నారో అది రోజు కూడా రాత్రి మీరు పడుకోనికి ముందు తీసి చేతిలో తీసుకొని విజువలైజ్ చేసుకొని మళ్ళీ తిరిగి మీ దిండు కింద పెట్టేసుకొని పడుకోండి. మేడం నాకు దిండు లేదు అన్నవాళ్ళు బెడ్షీట్ కింద మీరు తల ఎక్కడైతే ఉంటుందో ఆ తల కింద మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. తల కింద ఎందుకంటే మీరు పదే పదే అదే ఆలోచించడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది. దాని గురించి మీరు ఆలోచించినప్పుడు మీకు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్, అవకాశాలు, మీ మేనిఫెస్టేషన్స్ చాలా దగ్గర అయిపోతాయి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే ఇంటెన్షన్ సెట్టింగ్ సంబంధించి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారని తెలిసింది, అది ఏ విధంగా ఉంటాయి? ఇంటెన్షన్ సెట్టింగ్ జనరలీ మనం ప్రతి మేనిఫెస్టేషన్కి ఇంటెన్షన్ సెట్ చేయండి అంటాం. అలా మనం చిన్న ఒక కోరికకే మనం ఇంటెన్షన్ సెట్ చేస్తున్నాం విరాట్. అలాంటిది 2024 అంటే 2024 సంవత్సరం మీరు ఆ నెంబర్ని యాడ్ చేసినట్లయితే ఏముంది? 8 విచ్ ఈస్ ఇన్ఫినిటీ. సో 2024ని మీరు మొత్తం యాడ్ చేస్తే 8 అనే నెంబర్ వస్తుంది. అంటే మీకు వచ్చే సంవత్సరం మొత్తం అంతా కూడా అబండెన్స్. ఆ అబండెన్స్ని మీరు మరింతగా అట్రాక్ట్ చేయాలన్నా, మీ సొంతం చేసుకోవాలన్నా ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్ అని ఉంటుంది. అది జస్ట్ 2 అవర్స్ ప్రోగ్రామ్ విరాట్. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే 2024ని మనం ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, 2023కి ఎలా కృతజ్ఞత తెలపచ్చు, కృతజ్ఞత తెలుపుతూ 2024ని మనము ఆహ్వానిస్తున్నాం, మనం అబండెన్స్లోకి ఆహ్వానిస్తున్నాం. అండ్ మనకు 2024 అనేది 8కి సూచిస్తుంది కాబట్టి మనకు ఇంకా మేనిఫెస్టేషన్ అద్భుతంగా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రిచువల్ అనేది చేయాలి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 30, 31 రోజున నేను ఖచ్చితంగా ఈ ఇంటెన్షన్ సెట్టింగ్ నేను చేస్తాను. నేను ఏదైతే చేశానో అది ఖచ్చితంగా నాకు యాజ్ ఇట్ ఈజ్ నాకు ఆ 2023 నేను ఏ విధంగా ఇంటెన్షన్ సెట్ చేసుకున్నాను నాకు అలానే వచ్చేసింది. నేను అలానే చేసుకున్నాను. అందులో ఒక ఆపర్చునిటీ లైఫ్ కోచింగ్ సెషన్స్కి సుమన్ టీవీ అనే చెప్పొచ్చు విరాట్. సో నేను రాసుకున్న ఇంటెన్షన్ నాకు అక్షరాలుగా ఈరోజు నిజం అవుతుంది. అలానే ప్రతి ఏరియాస్లో నాకు మంచి జాబ్ రావాలి, ప్రోడక్ట్ బేస్లో రావాలి అని నేను మేనిఫెస్టేషన్ 2022లో చేశాను. 2023 కావాల్సిన నాకు ఆల్మోస్ట్ నేను చేసిన ఇంటెన్షన్ సెట్టింగ్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. అంత పవర్ఫుల్ ఉంటుంది. మన క్లాస్లో బ్రహ్మముహూర్తం క్లాసెస్లో ఆల్రెడీ ఇంటెన్షన్ సెట్టింగ్ చేస్తారు, బట్ అది చాలా బేసిక్ ఇంటెన్షన్ సెట్టింగ్. ఆ బేసిక్ ఇంటెన్షన్ సెట్టింగ్కే అద్భుతమైన రిజల్ట్స్ అనమాట. రోజు మేడం నేను ఇది అనుకున్నా, నాకు ఇది జరిగింది అని నాకు రోజు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. సో ఒక్కరోజు మనం చేసే చిన్న ఇంటెన్షన్ సెట్టింగ్కే అంత రిజల్ట్ ఉంటే మనకు 2024 మొత్తం అద్భుతంగా ఉండాలి అంటే మనకు శక్తివంతం 2024 అని మనకు డిసెంబర్ 31న క్లాస్ ఉంది విరాట్. 2 అవర్స్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటెన్షన్ సెట్టింగ్తో పాటు కార్డ్ కటింగ్ అనేది చేస్తాం. కార్డ్ కటింగ్ ఎందుకు చేయాలి మేడం? మీరు చాలా కార్మిక్ బ్యాగేజ్, పాస్ట్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీస్, ఇప్పుడు మీకు నాకు ఏదైనా గొడవ అయింది అనుకోండి విరాట్, మీకు నాకు ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక కార్డ్ ఫామ్ అయి ఉంటుంది. అది అనేది మీకు నెక్స్ట్ కూడా రిపీట్ అవుతుంది. ఆ కార్డ్ని కట్ చేస్తేనే మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. మీ కర్మను అక్కడికి ఎండ్ చేస్తారు. కొత్త కర్మ అంటే అబండెన్స్ని ఆహ్వానిస్తారు. అది కట్ చేసినప్పుడే మనకు కొత్త అవకాశాలు, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కార్డ్ కటింగ్ అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆ కార్డ్ కటింగ్ చేయగానే మీకు వైబ్రేషన్స్ మీ బాడీలో అద్భుతంగా తెలుస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ 2024లో మరింత మందికి మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.